హాయ్ అండి. ఇప్పుడు టమోటా పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం కందిపప్పు కడిగి పెట్టుకోవాలి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టాలి. టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, కొంచెం పసుపు, కారం. ఫస్ట్ ఇవన్నీ వేసి ఒక 3 విజిల్స్ ఉడకబెట్టాలి. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టొమాటోస్ ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నానండి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కొద్దిగా కారం, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసి ఒక 3 విజిల్స్ కానివ్వాలి. చూడండి, ఇప్పుడు బాగా పప్పు ఎనిగిపోయింది కదా. 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించాలి. తర్వాత కొంచెం సాల్ట్, మీకు సరిపడంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ ఇలా గెరిటితో కానీ కొంచెం ఎనుపుకోవాలి. బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంక పప్పు గుత్తి పెట్టలేదు. మరీ మెత్తగా ఉన్నా టేస్ట్ బాగుండదు, కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టేసుకుందాం. చూడండి, ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక 2 మెంతులు, 2 మెంతి గింజలు వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక చూడండి, వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను, ఎండుమిర్చి, కరివేపాకు. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది కదా. కొంచెం ఇంగువ అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఎనుపుకున్న కొంచెం ఈ పప్పులో కొంచెం చింతపండు అండి, కొంచెం టొమాటోలు వేసాము కాబట్టి కొంచెం సరిపోతుంది. కొంచెం చింతపండు పులుసు, కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు చేశాక కొంచెంసేపు స్టవ్ మీద పెట్టి ఉంచాలండి, ఒక 2 మినిట్స్. తర్వాత పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపునంతా ఈ పప్పులో వేసేయాలి. పోపు వేసాక ఇప్పుడు కొంచెంసేపు ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి దించేస్తే అయిపోతుందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. వేడి వేడి టొమాటో పప్పు రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.